ఈ నెల 16వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకి ద్వారపూడి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో గల గాంధీ షాప్ దగ్గర ఒక నేరం జరిగింది. తర్వాత రాత్రి 6 గంటల తర్వాత ఈ నేరం ఇది బంగారం షాప్కి సంబంధించింది. ఇది గార్డెన్ శెట్టి రామచంద్రమూర్తి ఆయన యొక్క శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ షాప్ ఉంది. ఇది ద్వారపూడి గ్రామం ఫ్లైఓవర్ పక్కనే కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర షాపింగ్ కాంప్లెక్స్లో కొత్తగా ప్రారంభించారు ఇటీవల. ఈ షాపులో మొత్తం సుమారుగా ఆ రోజు రాత్రి గోడని తులిచేసి తొందర పట్టుకుపోయినటువంటి విలువ ప్రాపర్టీ విలువ 304 గ్రాములని ఆయన తన కంప్లైంట్లో ఫిర్యాదు చేస్తున్నారు. సో ఆ ఫిర్యాదు వచ్చిన మీద మరుసటి రోజు మార్నింగ్ కేసు రిజిస్టర్ చేసి క్లోజ్ టీమ్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము, అలాగే డాగ్ స్క్వాడ్ కూడా రప్పించాము. సో డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ వీటన్ని కూడా బేస్ చేసుకుని చేసి దర్యాప్తు చేసి అలాగే స్పెషల్ టీము ఫామ్ చేసి వారందరి ద్వారా అనుమానితులను కూడా వెరిఫై చేసి ఎవరెవరు అక్కడ తచ్చట్లాడారు, సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవన్నీ ఓవరాల్గా అన్ని యాంగిల్స్లో కూడా ఆ కేసుని పరిశోధించి దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయినటువంటి కొట్టపు లోకేష్ ఎలియాస్ అనిల్ అనే 25 సంవత్సరాల ఇతను స్వగ్రామం రాయిపురం గ్రామం కొమరాడ మండలం పార్వతీపురం మన్యం జిల్లా. అక్కడ అతను ఇక్కడ కాపీ పని చేసుకుంటూ ఇక్కడే ఈ షాప్లో కూడా పనిచేశాడు. ఈ షాప్ యొక్క అనుభవాన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఇతను నేరాన్ని వెనక షాప్ వెనక గోడ మందం తక్కువ ఉంటుందని అతనే కట్టాడు కాబట్టి ఆ పట్టువాడు చేసినటువంటి వర్కర్స్ ఇతను కూడా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆ విషయం తెలిసి ఆ వెనకాల ఉన్నటువంటి మందం తక్కువ ఉన్న గోడని సుత్తి శానం వాటిని పగలగొట్టి ఈ బంగారాన్ని అతను దొంగిలించున్నాడు. ఈ దొరికిన బంగారం మొత్తాన్ని కూడాను నిన్న సాయంత్రం ఈ ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేశారు. మండపేట రూరల్ సిఐ గారు, అలాగే మండపేట రూరల్ ఎస్ఐ గారు, శివకృష్ణ గారు, వారి సిబ్బంది మొత్తం అందరూ కూడాను ముద్దాయిని పట్టుకున్నారు. ఇతన్ని నిన్న ద్వారపూడి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో పాత బ్రాంతి షాప్ దగ్గర పట్టుకున్నారు. ఇతను పట్టుకుని ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే ఇతను నేరాన్ని తాను చేసినట్టు ఒప్పుకోవటమే కాకుండా ఈ నేరంలో తాను దొంగిలించినటువంటి బంగారం మొత్తాన్ని కూడా ఒక పాలిథిన్ కవర్లో పెట్టి అక్కడే ఒక తుప్పల్లో దాచిపెట్టి ఉంచాడు, వైజాగ్ వెళ్తూ అమ్మాలని. అయితే ఇతనికి బంగారం దొంగతనం అయితే చేశాడు కానీ దీన్ని బాగా ఎట్లా డిస్పోజ్ చేయాలో దాని మీద కొంత అనుభవం రాయించడం వల్ల భయపడి కొంత బంగారాన్ని ఒక్కొక్కటి ట్రైన్లో ఒక్కొక్కటి అమ్మాడు. కొంత బంగారం రిమైనింగ్ అంతా కూడా దాచి ఉంచాడు. సో అదంతా కూడా దొరికింది యాస్టీజు. మొత్తం సుమారుగా 304 పోయినాయని చెప్పి ఆయన ఫిర్యాదులో చేస్తే మాకు సుమారుగా 240 గ్రాములు బంగారం, 240 గ్రాముల బంగారు వస్తువులు, మొత్తం బంగారు ఉంగరాలు ఒక 41, బంగారు చైన్లు 7, బంగారు మ్యాటీలు 8 జతలు, బంగారు చెవిదిద్దులు 16 జతలు, బంగారు జాలర్లు 5 జతలు, మొత్తం 240 గ్రాములు టోటల్ విలువ 7,20,000 రూపాయలు. సో మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన వస్తువులతో పాటు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ కేసు మీకు మొదట్లో చెప్పాను 16వ తారీఖు జరిగింది. ఈరోజు 6వ తారీఖు జరిగింది ఈ కేసు. అరెస్టు 16వ తారీఖు. ఖచ్చితంగా 10 రోజుల్లో ఈ కేసుని అద్భుతంగా కష్టపడి చాలా అద్భుతంగా డిటెక్ట్ చేయడం కాకుండా ప్రాపర్టీ రికవర్ చేశారు, ముద్దాయిని అరెస్ట్ చేశారు. మండపేట రూరల్ సిఐ గారు, మండపేట రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ముఖ్యంగా ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడంలో బాగా కృషి చేసినటువంటి వారు హెడ్ కానిస్టేబుల్ 970 పిల్లి సత్యకుమారు, అలాగే ఇంకో హెడ్ కానిస్టేబుల్ నక్కా నారాయణమూర్తి గారు, అలాగే కానిస్టేబుల్ పొలగుర్త గంగరాజు గారు, అలాగే మరో కానిస్టేబుల్ దౌనుపాటి రవికిషోర్ గారు, మరియు
ఎస్ కుమార్ గారు, ఇంకో కానిస్టేబుల్ పివివిఎస్ నారాయణ గారు, ఈ అందరూ కూడాను మంచి టెక్నికల్ ఆధారాలతో వద్దాన్ని పట్టుకున్నారు. వారందరినీ కూడా మేము అభినందిస్తున్నాను. వారందరికీ కూడాను మా ఎస్పీ గారి తరఫున వారికి రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. వారికి అట్లాగే వారితో పాటు మా ఎస్సీఏ గారికి, ఎస్ఐ గారికి కూడా నా అభినందన తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరినీ కోరేది ఏంటంటే, నేరాలు జరిగే అవకాశం ఉన్న ఈ షాపులు, గోల్డ్ షాపులు కానివ్వండి, మరే షాపులు కానివ్వండి, ఈవెన్ ఇల్లు కూడా కానివ్వండి, దయచేసి కొద్దిగా ఏమర్పాటుగా ఉండి నేరస్తులకు అవకాశం ఇవ్వకుండా మంచిగా తాళాలు వేసుకోవడం. అలాగే ఈ ఎల్హెచ్ఎంఎస్ మా దగ్గర అవి ఉన్నాయి. రాత్రిపూట కానీ ఎవరైనా కానీ ఏదైనా గ్రామానికి వెళ్తున్నప్పుడు అది లోకల్ పోలీసు తెలియపరిస్తే మేము ఎల్హెచ్ఎంఎస్ పెడతాము. మీ అందరికీ చాలామంది తెలియచి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మీరు ఎవరైనా ఊరు వెళ్తున్నప్పుడు 2-3 రోజులు 4 రోజుల పాటు తిరుపతి అలా బయటకు వెళ్తున్నప్పుడు మాకు తెలియపరిస్తే మేము లోపల ఒక పెడతాము ఒకటి. దాని యొక్క ఖర్చులన్నీ మావే, ఇంటర్నెట్ ఖర్చులన్నీ మాకు ఉంటాయి. దొంగ కనుక లోపలికి వస్తే వెంటనే మా కంట్రోల్ రూమ్కి తెలియపరుస్తుంది. వెంటనే మాకు అలారం వస్తుంది. వెంటనే ముద్దాయిని మేము పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వెరీ షార్ట్ పీరియడ్లో ముద్దాయిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేరాలు డిటెక్ట్ చేయడంలో కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను.